సిక్స్త్ క్లాస్ సైన్స్ ఫ్రెండ్స్ 11th లెసన్ నీరు మనకు ప్రాణాధారం. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా బిలియన్ కన్నా ఎక్కువ మంది రోజుకు 6 లీటర్ల కన్నా తక్కువ నీటితోనే సరిపెట్టుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా బిలియన్ కన్నా ఎక్కువ మంది రోజుకు 6 లీటర్ల కన్నా తక్కువ నీటితోనే సరిపెట్టుకుంటున్నారు. ఇక్కడ ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్సే చెప్తున్నాను ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్స్ అక్కడ కృత్యాలు ఏం చెప్పట్లేదు, అవన్నీ టైం వేస్ట్, అవన్నీ మనకు తెలిసినవే. ఓన్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఈ ఒక్కొక్క పాయింట్ దగ్గర 5 minutes ఎక్స్ప్లెయిన్ చేసే అవసరం కూడా లేదు ఫ్రెండ్స్. ఇవన్నీ మీకు తెలుసు. మీరు ఏదైనా వర్క్ చేస్తూ ఈ క్లాస్ వినడం కోసం, ఏదైనా జర్నీలో ఈ క్లాస్ వినడం కోసమే నేను క్లాస్ చేస్తున్నాను. మీరు ఖచ్చితంగా టెక్స్ట్ బుక్ చదవాలి. మీకు అర్థమవుతుంది నేను చెప్పే పాయింట్స్ ఇంపార్టెంటా కాదా అనేది. 2 అడుగుల ఎత్తు ప్రవహించే నీరు పెద్ద పెద్ద వాహనాలను సైతం కొట్టుకుపోయేలా చేస్తుంది. అందుకే వరద నీటిలో వాహనాలు నడపకూడదు. ఇక్కడ ఎగ్జామ్లో అడిగే పాయింట్ ఏంటంటే ఎన్ని అడుగుల ఎత్తు అని అడుగుతారు. 2 అడుగుల ఎత్తు ప్రవహించే నీరు. 2 అడుగుల ఎత్తు ప్రవహించే నీరు పెద్ద పెద్ద వాహనాలను సైతం కొట్టుకుపోయేలా చేస్తుంది. అందుకే వరద నీటిలో వాహనాలు నడపకూడదు. ఇక్కడ పారాగ్రాఫ్స్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీరు ఏ టెక్స్ట్ బుక్ చూసుకున్నా పారాగ్రాఫ్లు వదలకుండా చదవాలి. ఇతర పదార్థాల లాగే నీటిని కూడా లీటర్లలో, మిల్లీ లీటర్లలో కొలుస్తారు. ఇతర ద్రవ పదార్థాల లాగానే నీటిని కూడా లీటర్లలోనూ, మిల్లీ లీటర్లలోనూ కొలుస్తారు. మీ గ్రామంలో ఉన్న నీళ్ళ ట్యాంకులో పట్టే నీటి సామర్థ్యాన్ని గాలెన్లలో లేదా లీటర్లలో కొలుస్తారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కొలతల గురించి. నీళ్ళ ట్యాంకులో పట్టే నీటి సామర్థ్యాన్ని గాలెన్లు లేదా లీటర్లలో కొలుస్తారు. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే గాలెన్లలో, లీటర్లలో కొలుస్తారు. ఒక నీళ్ళ ట్యాంకులో పట్టే నీటి సామర్థ్యాన్ని గాలెన్లలో లేదా లీటర్లలో కొలుస్తారన్నమాట. రక్షిత నీటి సరఫరా పథకం కింద మీ గ్రామంలో నీటి పంపుల ద్వారా వచ్చే నీరు నీటి ట్యాంకుల నుంచి సరఫరా చేస్తారు. నీటిని నిల్వ ఉంచే రిజర్వాయర్లలో నీటి మట్టాన్ని అడుగులలో కొలుస్తారు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రిజర్వాయర్లలో నీటి మట్టాన్ని అడుగులలో కొలుస్తారు. రిజర్వాయర్లలో నీటి మట్టాన్ని అడుగులలో కొలుస్తారు. వరదలు వచ్చినప్పుడు ప్రాజెక్టుల నుంచి విడుదలయ్యే నీటి పరిమాణాన్ని క్యూసెక్లలో తెలియజేస్తారు. క్యూసెక్ అనగా క్యూబిక్ సెంటీమీటర్ పర్ సెకండ్. ఇక్కడ ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే నీళ్ళ ట్యాంకులో నిల్వ ఉంచే నీటిని ఏమంటారంటే గాలెన్లలో లేదా లీటర్లలో కొలుస్తారు. రిజర్వాయర్లలో నీటి మట్టాన్ని అడుగులలో కొలుస్తారు. ప్రాజెక్ట్ నుంచి విడుదల చేసే నీటి పరిమాణాన్ని క్యూసెక్లలో తెలియజేస్తారు. క్యూసెక్ అనగా క్యూబిక్ సెంటీమీటర్ పర్ సెకండ్ అని అర్థం. గాలి, నీరు మనకు ప్రకృతి ప్రసాదించిన వరాలు. ప్రకృతిలో ఇవి ఉచితంగా దొరుకుతాయి, కానీ ప్రస్తుతం వీటిని కూడా ఇతర వస్తువులాగే కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గాలి, నీరు మనకు ప్రకృతి ప్రసాదించిన వరాలు. ప్రకృతిలో ఇవి ఉచితంగా దొరుకుతాయి, కానీ ప్రస్తుతం మనం వీటిని కూడా ఇతర వస్తువులలాగే కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి వాతావరణ శాస్త్రవేత్తలు రాడార్ అనే పరికరాన్ని ఉపయోగించి వర్షం, మంచు మొదలైన వాటి గురించి తెలుసుకుంటారు. వాతావరణ శాస్త్రవేత్తలు రాడార్ అనే పరికరాన్ని ఉపయోగించి వర్షం, మంచు మొదలైన వాటి గురించి తెలుస్తుంటారు. రాడార్ అంటే అడుగుతారు ఫ్రెండ్స్, ఫుల్ ఫామ్ అడుగుతారు. రేడియో డిటెక్షన్ అండ్ రీడింగ్. రేడియో డిటెక్షన్ అండ్ రీడింగ్ అంటే రాడార్. రాడార్ ఫుల్ ఫామ్ రేడియో డిటెక్షన్ అండ్ రీడింగ్. వాతావరణ శాస్త్రవేత్తలు రాడార్ అనే పరికరాన్ని ఉపయోగించి వర్షం, మంచు మొదలైన వాటి గురించి తెలుసుకుంటారు. ఇక్కడ పారాగ్రాఫ్ ఉంది చూడండి ఫ్రెండ్స్. నీరు నదులు, చెరువులు, కుంటల నుండి కాకుండా పండ్లు, కూరగాయలలో కూడా ఉంటుంది. పుచ్చ, బత్తాయి వంటి పండ్లు, సోర, దోస వంటి కూరగాయల్లో కూడా నీరు ఉంటుంది. ఇలాంటివే మరికొన్ని ఉదాహరణలు ఇవ్వండి. మన బరువులో 70% నీరే ఉంటుంది. వేసవి కాలంలో రసాలిచ్చే పండ్లను తినమంటారు, ఎందుకో ఆలోచించండి. వాటిలో నీరు ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఎండాకాలం నీరు అనేది చాలా అవసరం కాబట్టి. ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ కాదు కానీ మన బరువులో 70% నీరు ఉంటుందంట. ఇది ఇంపార్టెంట్. మానవుని బరువులో 70% నీరు ఉంటుంది.
భూమి మీద అనేక నీటి వనరులు ఉంటాయి. భూగోళం మొత్తం మీద 3/4 వంతు నీటితో నిండి ఉందని మనకు తెలుసు. భూమి మీద అనేక నీటి వనరులు ఉంటాయి. భూగోళం మొత్తం మీద 3/4 వంతు నీటితో నిండి ఉందని మనకు తెలుసు. సముద్రాలలో నీరు ఉప్పగా ఉంటుంది. అది మన రోజువారీ అవసరాలకు ఉపయోగపడదు. బావులు, చెరువులు, కాలువలు, కుంటలు, నదుల్లో దొరికే మంచినీరు మాత్రమే మనకు ఉపయోగపడుతుంది. సముద్రాల్లో నీరు ఉప్పగా ఉంటుంది. అది మన రోజువారీ అవసరాలకు ఉపయోగపడదు. బావులు, చెరువులు, కాలువలు, కుంటలు, నదుల్లో దొరికే మంచినీరు మాత్రమే మనకు ఉపయోగపడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 4 మిలియన్ల మందికి పైగా నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల వల్ల మరణిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 4 మిలియన్ల మందికి పైగా నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల వల్ల మరణిస్తారు. ఇది ఎగ్జామ్లు ఎట్లా అడగొచ్చు ఫ్రెండ్స్? ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఎన్ని మిలియన్ల మందికి పైగా అంటే 4 మిలియన్ల మందికి పైగా దేని ద్వారా సంక్రమిస్తాయి వ్యాధులు? నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల వల్ల మరణిస్తారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మంచినీటి సరఫరా దశలు, రక్షిత మంచినీటి సరఫరా దశలు ఉన్నాయి. ఈ దశలు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎగ్జామ్లలో వరుస క్రమం అడుగుతారు. ఫస్ట్ చెరువులలో నీరు ఉంటుంది. చెరువు నుంచి వడపోత ద్వారా సేకరిస్తారు. వడపోత తర్వాత ఏడియేషన్ తర్వాత క్లోరినేషన్ చేస్తారు. క్లోరినేషన్ తర్వాత ఓవర్ హెడ్ ట్యాంకులకు నింపుతారు. ట్యాంకుల నుంచి కొలాయిల ద్వారా నీటిని సరఫరా చేస్తారనమాట. ఫస్ట్ చెరువులు, వడపోత, ఏరియేషన్, క్లోరినేషన్, ఓవర్ హెడ్ ట్యాంక్, కొలాయి. ఫస్ట్ వన్ వచ్చేసి చెరువు, సెకండ్ వన్ వచ్చేసి వడపోత, థర్డ్ వన్ వచ్చేసి ఏరియేషన్, ఫోర్త్ వన్ వచ్చేసి క్లోరినేషన్, ఫిఫ్త్ వన్ వచ్చేసి ఓవర్ హెడ్ ట్యాంక్, తర్వాత కొలాయిల ద్వారా నీటిని సరఫరా చేస్తారనమాట. ఇక్కడ పారాగ్రాఫ్ ఉంది చూడండి ఫ్రెండ్స్. పారాగ్రాఫ్ వచ్చేసి నల్గొండ జిల్లాలో కృష్ణానది ప్రవహిస్తున్నప్పటికీ త్రాగునీటి సమస్య అధికంగా ఉంది. ఫ్లోరోసిస్ వ్యాధికి గురవుతున్నారు. దీనికి కారణం భూగర్భ జలాలు ఫ్లోరిన్తో కలుషితం కావడమే. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే నల్గొండ జిల్లా అనేది పాయింట్ అవుట్. ఏ జిల్లాలో ఫ్లోరిన్ వ్యాధితో బాధపడుతున్నారు అని రావచ్చు. నల్గొండ జిల్లాలో కృష్ణానది ప్రవహిస్తున్నప్పటికీ, నల్గొండ జిల్లాలో ఏ నది ప్రవహిస్తుంది? కృష్ణానది ప్రవహిస్తుంది. అయినప్పటికీ తాగునీటి సమస్య అధికంగా ఉంది. ఫ్లోరోసిస్ వ్యాధికి గురవుతున్నారు. ఫ్లోరోసిస్ వ్యాధికి ఏ జిల్లాలో ఎక్కువగా గురవుతున్నారు? నల్గొండ జిల్లాలో గురవుతున్నారు. అక్కడ ఏ నది ప్రవహిస్తుంది? కృష్ణానది ప్రవహిస్తుంది. దీనికి కారణం భూగర్భ జలాలు ఫ్లోరిన్తో కలుషితం కావడం. నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ వ్యాధికి కారణం ఏంటి అంటే భూగర్భ జలాలు ఫ్లోరిన్తో కలుషితం కావడమే. టోటల్గా ఈ పారాగ్రాఫ్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నల్గొండ జిల్లాలో కృష్ణానది ప్రవహిస్తున్నప్పటికీ త్రాగునీటి సమస్య అధికంగా ఉంటుంది. ఫ్లోరోసిస్ వ్యాధికి గురవుతున్నారు. దీనికి కారణం భూగర్భ జలాలు ఫ్లోరిన్తో కలుషితం కావడమే. వర్షాకాలంలో బావులలో నీటి మట్టం పెరుగుతుంది. వేసవి కాలంలో తగ్గిపోతుంది. వర్షాకాలంలో బావులలో నీటి మట్టం పెరుగుతుంది. వేసవి కాలంలో తగ్గిపోతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి నీటి ద్వారా సంక్రమించే వ్యాధులలో 43% డయేరియా వ్యాధులే. నీటి ద్వారా సంక్రమించే వ్యాధులలో 43% డయేరియా వ్యాధులేనంట. డయేరియా వ్యాధులు, నీటి ద్వారా సంక్రమించే వ్యాధులలో డయేరియా వ్యాధులు ఎంత శాతం అంటే 43%. నీటి ద్వారా సంక్రమించే వ్యాధులలో 43% డయేరియా వ్యాధులే. మన ప్రాంతంలో వరుసగా 4-5 సంవత్సరాల పాటు వర్షాలు కురవకపోతే కరువు ఏర్పడుతుంది. మన ప్రాంతంలో వరుసగా 4-5 సంవత్సరాల పాటు వర్షాలు కురవకపోతే కరువు ఏర్పడుతుంది. ఈ సమయంలో మనుషులకు ఆహారం, పశువులకు మేత దొరకడం కూడా కష్టమవుతుంది. త్రాగునీటికి తీవ్రమైన ఎద్దడి ఏర్పడుతుంది. ప్రజలు చాలా దూరాలకు వెళ్ళి త్రాగునీరు తెచ్చుకోవాల్సి వస్తుంది. నేల ఎండిపోయి వ్యవసాయం చేయడం కష్టమవుతుంది. పంటలు పండకపోవడం వల్ల పనులు లేక ప్రజలు వలసపోతారు. మన రాష్ట్రంలో మహబూబ్నగర్ జిల్లా తీవ్రమైన కరువులను ఎదుర్కొంటున్నాయి.
ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సంభవించే మరణాలలో 98% కలుషిత నీటి వల్లనే జరుగుతున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సంభవించే మరణాలలో 98% కలుషిత నీటి వల్లనే జరుగుతుందంట. 98% కలుషిత నీటి వల్లనే జరుగుతున్నాయి మరణాలు అభివృద్ధి చెందుతున్న దేశాలలో. వర్షపు నీటిని నిల్వ చేసుకోలేకపోవడం కరువులకు ఒక కారణం. వర్షపు నీటిని నిల్వ చేసుకోలేకపోవడం కరువులకు ఒక కారణం అని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం ఏం నేర్చుకున్నాం అనేవి ఇంపార్టెంట్. మన రోజువారీ అవసరాలకు, వ్యవసాయానికి, పరిశ్రమలకు నీరు చాలా అవసరం. మన రోజువారీ అవసరాలకు, వ్యవసాయానికి, పరిశ్రమలకు నీరు చాలా అవసరం. బావులు, కుంటలు, కాలువలు, చెరువులు, నదులు మొదలైనవన్నీ నీటి వనరులు. బావులు, కుంటలు, కాలువలు, చెరువులు, నదులు మొదలైనవన్నీ నీటి వనరులు. భూమి మీద ఉండే నీటిలో 1/1 మాత్రమే మంచినీరు. ఇక్కడ ఇంపార్టెంట్ చూడండి ఫ్రెండ్స్, భూమి మీద ఉండే నీటిలో 1/1 మాత్రమే మంచినీరు ఉందన్నమాట. మనం నీటి కోసం వర్షం మీద ఆధారపడతాము. సంవత్సరాల తరబడి వర్షాలు కురవకపోతే కరువులు ఏర్పడతాయి. వరదల వల్ల ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రతి మనిషికి రోజుకు కనీస అవసరాల కోసం 50 లీటర్ల నీరు కావాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రతి మనిషికి రోజుకు కనీసం అవసరాల కోసం 50 లీటర్ల నీరు కావాలి. ఇక చూడండి ఫ్రెండ్స్, మళ్ళొకసారి కింద ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పుకుందాము. ప్రపంచవ్యాప్తంగా బిలియన్ కన్నా ఎక్కువ మంది రోజుకు 6 లీటర్ల కన్నా తక్కువ నీటితోనే సరిపెట్టుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా బిలియన్ కన్నా ఎక్కువ మంది రోజుకు 6 లీటర్ల కన్నా తక్కువ నీటితోనే సరిపెట్టుకుంటున్నారు. 2 అడుగుల ఎత్తు ప్రవహించే నీరు పెద్ద పెద్ద వాహనాలను సైతం కొట్టుకుపోయేలా చేస్తుంది. అందుకే వరద నీటిలో వాహనాలు నడపకూడదు. 2 అడుగుల ఎత్తు ప్రవహించే నీరు పెద్ద పెద్ద వాహనాల సైతం కొట్టుకుపోయేలా చేస్తుంది. అందుకే వరద నీటిలో వాహనాలు నడపకూడదు. వాతావరణ శాస్త్రవేత్తలు రాడార్ అనే పరికరాన్ని ఉపయోగించి వర్షం, మంచు మొదలైన వాటి గురించి తెలుసుకుంటున్నారు. రాడార్ ఫుల్ ఫామ్ వచ్చేసి రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్. రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్. రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్. రాడార్ ఫుల్ ఫామ్ వచ్చేసి రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్. వాతావరణ శాస్త్రవేత్తలు రాడార్ అనే పరికరాన్ని ఉపయోగించి వర్షం, మంచు మొదలైన వాటి గురించి తెలుసుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 4 మిలియన్ల మందికి పైగా నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల వల్ల మరణిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 4 మిలియన్ల మందికి పైగా నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల వల్ల మరణిస్తున్నారు. నీటి ద్వారా సంక్రమించే వ్యాధులలో 43% డయేరియా వ్యాధులే. నీటి ద్వారా సంక్రమించే వ్యాధులలో 43% డయేరియా వ్యాధులే. అభివృద్ధి చెందుతున్న దేశాలలో సంభవించే మరణాలలో 98% కలుషిత నీటి వల్లనే జరుగుతున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలలో సంభవించే మరణాలలో 98% కలుషిత నీటి వల్లనే జరుగుతున్నాయి. వర్షపు నీటిని నిల్వ చేసుకోలేకపోవడం కరువులకు ఒక కారణం. వర్షపు నీటిని నిల్వ చేసుకోలేకపోవడం కరువులకు ఒక కారణం. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రతి మనిషికి రోజుకి కనీస అవసరాల కోసం 50 లీటర్ల నీరు కావాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రతి మనిషికి రోజుకు కనీస అవసరాల కోసం 50 లీటర్ల నీరు కావాలి. ఇంతటితో 6th క్లాస్ 11th లెసన్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్.